టీచర్స్ అంటే ఒక గౌరవం. నేను ఈ కార్యక్రమాలు ఇప్పుడు చేయలేదు. ఇప్పటి వరకు మీరు చూస్తే దగ్గర 11 డిఎస్సీలు పెట్టి 1,50,000 మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి సంవత్సరం పెట్టేవాళ్ళం. డిఎస్ అనేది కంపల్సరీగా పెట్టేవాళ్ళం. ఎంతమంది రిటైర్ అయితే ఆ పోస్టులన్నీ కూడా రిక్రూట్ చేసేవాళ్ళం. భవిష్యత్తులో కూడా హామీ ఇస్తున్నా. ఈ సంవత్సరం ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు రేపు జూన్ కంతా మళ్ళా స్కూల్స్ ప్రారంభించే లోపల టీచర్లని మొత్తం రిక్రూట్ చేయడమే కాకుండా ట్రైనింగ్ ఇచ్చి మొదటి రోజున వాళ్ళు స్కూల్కి వచ్చే పరిస్థితి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రారంభించిన మొదటి రోజునే కొత్త టీచర్లందరూ కూడా పొజిషన్ చేసే బాధ్యత తీసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి ఎక్కడికక్కడ ప్రతి సంవత్సరం డిఎస్సి ఉంటుంది. వాళ్ళకు కూడా ఒక పర్టికులర్ టైం ఇస్తాం. అవన్నీ ఇచ్చి మళ్లీ కొత్తగా సంవత్సరం క్యాలెండర్ స్కూల్స్ ప్రారంభించే ముందే వాళ్ళందరినీ కూడా పొజిషన్ చేస్తాం. ఎవరైనా మధ్యలో రిటైర్ అయినా అలాంటివి కూడా ప్రైవేట్ టీచర్లు తీసుకొని ఏ క్లాసులో కూడా టీచరు లేడనకుండా టీచర్ని పెట్టే బాధ్యత కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా తీసుకుంటారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఉమ్మడి రాష్ట్రంలో మీరు చూస్తే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం. ప్రతి కిలోమీటర్కి ఒక ఎలిమెంటరీ స్కూల్ పెట్టాం. 3 కిలోమీటర్లకి ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్ పెట్టాం. 5 కిలోమీటర్లకు ఒక హై స్కూల్ పెట్టాం. మండలంలో జూనియర్ కాలేజీ పెట్టాం. రెవెన్యూ డివిజన్ లో ఇంజనీరింగ్ కాలేజీ పెట్టాం. జిల్లాలో మెడికల్ కాలేజీ పెట్టాం. ఈ విధంగా మీరు చూస్తే విద్యకు ప్రాధాన్యత ఇచ్చాం. ఈ రోజు ఇంజనీర్లు వచ్చారంటే కొన్ని వేల వందల స్కూల్ కాలేజీలు పెట్టాం. డాక్టర్లు వచ్చారంటే 10ల సంఖ్యలో మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం. దానివల్ల మన వాళ్ళు డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, బ్రహ్మాండంగా చదువుకొని ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క గురుకుల పాఠశాలలు తీసుకొచ్చాం. పేద పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకొచ్చాం. ఇంకో పక్క ఆడబిడ్డలకి ఫస్ట్ టైం మీరు ఒకసారి చూస్తే గర్ల్ చైల్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొచ్చి 5,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేసి వాళ్ళ చదువుకు జీవితంలో సెటిల్ కావడానికి ఆ రోజు డబ్బులు ఇచ్చాం. ఇంకో పక్కన ఆడబిడ్డలకు పెళ్లిళ్లకు కూడా ఆర్థిక సహాయం చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఉద్యోగాల్లో కాలేజీల్లో మీరు చూస్తే 33% రిజర్వేషన్లు తెచ్చాం. ఈరోజు టీచర్లకైతే 50% అంతా కూడా మొత్తం టీచర్లు అమ్మాయిలే ఉండే పరిస్థితి తీసుకొచ్చాం. తొందరలోనే 16,347 మెగా టీచర్లు కూడా రిక్రూట్ చేస్తాం. ఇది కాకుండా మీరు చూస్తే నేను గతానికి పోకూడదు అనుకున్నాను, కానీ గతం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో మీరు చూస్తే ఎక్కడ చూసినా నాకు ఒక వారసత్వంగా సమస్యలన్నీ వచ్చాయి. గుంతలబడిన రోడ్లు, టౌన్స్ లో ఎక్కడ చూసినా గార్బేజ్, 84 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త చెదారం టౌన్స్ లో పేరకపోయింది. ఇంకో పక్కన 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, ఒక్క విద్యా వ్యవస్థలో 6,500 కోట్ల రూపాయల అప్పులు. ఇంకో పక్క బిల్లులు చూస్తే 1,00,000 కోట్ల పైన బిల్లులు బకాయిలు. ఇక్కడ ఫీజు రీఎంబర్స్మెంట్ గానీ హాస్టల్ ఖర్చులు చూస్తే 3,500 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. స్కూల్ కి డబ్బులు 920 కోట్ల రూపాయలు చెల్లించలేని పరిస్థితి. బట్టలు కుట్టిన డబ్బులైతే 200 కోట్లు ఇవ్వలేదు. నాడు నేడులో పనులు చేసి 1,450 కోట్లు ఇవ్వలేదు. మధ్యాహ్న భోజన బిల్లులు, కోడిగుడ్ల డబ్బులు, కడాన చిక్కీల డబ్బులు కూడా పెండింగ్ పెట్టేసి వెళ్లిపోయారు. అవన్నీ కూడా పే చేసే పరిస్థితికి వచ్చాం. 5 ఏళ్లలో ఒక్క డిఎస్సి టీచర్ని పెట్టలేదు. కొత్తగా ఒక్క టీచర్ రాలేదు. విద్యా ప్రమాణాలు ఏ విధంగా పెరుగుతాయని అడుగుతున్నా. ఎప్పుడైనా సరే టీచర్ లేకుంటే చదువు ఎట్లా వస్తుందని అడుగుతున్నాను. ఈ విధంగా వ్యవస్థను విచ్ఛిన్నం చేసి విలీనం పేరుతో స్కూళ్లన్నీ జీవో 117 తీసుకొచ్చి
4 లక్షల మంది పిల్లలు స్కూలుకు రాకుండా పోయే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి చాలా జరిగాయి. ఈరోజు ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం. నేను అందుకనే ఇక్కడికి వచ్చినప్పుడు ఒక హామీ ఇచ్చాను. ఆ హామీ మీరు చూస్తే రాబోయే సంవత్సరం మళ్లీ స్కూలు ప్రారంభించే సమయానికి బిల్డింగ్స్ అన్ని కూడా పూర్తి చేసి ఈ స్కూల్లో ఏ రేటింగ్ వచ్చేట్టుగా అన్ని పారామీటర్స్ ముందు తీసుకుపోతాం. 18 వస్తువుల మీద రేటింగ్ వేశారు, నేను చూశాను, చాలా బాగా చేశారు. ఆ 18 కూడా చూస్తే చాలా మంచి ఎక్సర్సైజ్ చేశారు. దానికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. బ్రహ్మాండమైనటువంటి ఎక్సర్సైజ్ చేశారు. ఆ ఎక్సర్సైజ్ లో మీరు చూస్తే ఇక్కడ దగ్గర క్లాస్ రూమ్స్ ఒకటి, బౌండరీ వాల్, ఎలక్ట్రిసిటీ, టాయిలెట్ ఫెసిలిటీస్, డ్రింకింగ్ వాటర్, లైబ్రరీ, ప్లే గ్రౌండ్, డస్ట్బిన్స్, ఫర్నిచర్, సైన్స్ ల్యాబొరేటరీ, ఇంటర్నెట్, ఐసీటీ టూల్స్, ఐసీటీ కంప్యూటర్ ల్యాబ్స్, డిజిటల్ లైబ్రరీ, కిచెన్ షెడ్, అదే మరి వొకేషనల్ ల్యాబొరేటరీ, కిచెన్ గార్డెన్స్, సిడబ్ల్యూఎస్ఎన్ ఫ్రెండ్లీ టాయిలెట్స్ అన్ని కలిపి 18 ఐటమ్స్ కింద ఒక్కొక్క దానికి 5 మార్కులు వేశారు వెయిటేజ్ కింద. కానీ ఈ స్కూల్కి చూస్తే ఇంకా మొత్తం 43% వచ్చింది. దీనికి రావాల్సింది 90 రావాలి. అంటే